ఒక గరిటె జొన్న పిండి, ఒక గరిటె బియ్యం పిండి, ఒక గరిటె సూజీ రవ్వ తీసుకొని ఇందులో సాల్ట్ వేసి పలుచగా కలుపుకోవాలండి. ఇలా పలుచగా కలుపుకోవాలండి పిండి. ఇలా కలిపిన పిండిలో ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు, మీకు ఇష్టమైతే కొద్దిగా క్యారెట్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. దోశలోకి పల్లీ చట్నీ చేసుకుందామండి. దానికోసం కావాల్సిన పదార్థాలు: పల్లీలు, పుట్నాలు, ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇది పచ్చిమిరకాయలైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. వీటిని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు అయిపోయినాయండి. దీనిలో చింతపండు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయ వేసుకుందామండి. అన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి. ఈ పల్లీలు పుట్నాలు ఆరినాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. నేను వీటిలో కొద్దిగా షుగర్ వేస్తానండి. కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. మిక్సీ వేసుకునేటప్పుడు ఇలా గట్టిగా ఉంటుంది కదండి, ఇందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి రుబ్బుకుంటే ఇలా వస్తుందండి. రెడీ అయిపోయిందండి పచ్చడి. దీన్ని తిరగమాత పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని పాన్లో ఆయిల్ పెట్టుకున్నామండి. తిరగమాత వేసేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, తిరగమాత అయిపోయిందండి. ఈ తిరగమాతలో జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసానండి. ఇలా అన్నీ కాగిపోయిన తర్వాత దీన్ని పచ్చట్లో వేసేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఏంటో అనుకుంటున్నారండి. ఏమీ లేదండి, ఒక గిన్నె అలా వచ్చింది కదండి తోముకోవడానికి. ఇంతేనండి, దోశలోకి పల్లి చట్నీ రెడీ అయిపోయింది. పెనం పైన ఇలా పలుచగా వేసేసుకోవాలండి పిండి. ఇలా ఆయిల్ వేసుకుందాం. దోశ ఇలా తిరగేసుకోవాలండి. ఇంతేనండి, జొన్న పిండితో రవ్వ దోశ రెడీ అయిపోయింది.
చూడండి దోశ ఇలా హోల్స్ హోల్స్గా రవ్వ దోశలా బాగుంటుందండి. ఈ దోశని పల్లీ చట్నీతో తినేయడమే. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.